మంచి ప్రణాళికతో, ఒక ఆశయంతో ఒక పార్టీ అనేది వచ్చింది అని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఎన్నికలకి కరెక్ట్ గా వారం రోజులకు ముందు వచ్చి సుమారు 43 మంది అభ్యర్థులతోటి ప్రజల్లోకి వెళ్ళగలిగాము. ప్రజల్లోకి పార్టీని, పార్టీ జెండాని, పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్లగలిగాము. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనరల్ ఎలక్షన్లు రావడము, ఇటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రావడము, నా మీద అప్పట్లో ఉన్న ఇబ్బందుల వల్ల గవర్నమెంట్ చేసిన ఈ ఏదైతే తప్పుడు కేసులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో నిర్మాణం పైన కేంద్రీకరించలేకపోయాం. సో ఇవన్నీ అయిన తర్వాత పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో ఈరోజు 2 రోజుల క్రితము ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కాదు రామచంద్ర యాదవ్ గారు, ఇప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే నాయకులు కూడా స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక స్టేట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ స్టేట్ డెవలప్మెంట్ మీద, ఆ స్టేట్ ఓటర్స్ మీద ఫోకస్ చేశారు. అలాంటిది మీరు 1 సంవత్సరం అయింది, ఇంకా బుడిబుడి అడుగులు కూడా వేయటం లేదు. అలాంటిది మీరు 2 స్టేట్లలో ఫోకస్ చేసి కేవలం ఈ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి రేపు శవ రాజకీయాలు లేకపోతే కుల రాజకీయాలు ఇది మాత్రమే